ఫ్రెష్గా ఉండే ఏ కథ అయినా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ముఖ్యంగా ఒక రెండు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్, ఒక హీరో అయినా కానీ హీరోయిన్ అయినా కానీ రెండు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ లాగా కనబడే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల దగ్గరికి విజయవంతంగా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆ సినిమా పేరు ఏంటంటే కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం ఎంతో ప్యాషనేట్గా, అంటే తన లిమిట్స్ అన్నీ దాటుకొని ఇంకో దగ్గరికి వెళ్ళకపోతే నాకు లైఫ్ ఉండదు, ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసిన సినిమా కే ర్యాంప్. ఈ సినిమాలో తాను మొదటి ఫ్రేమ్ నుంచి కూడా చివరి ఫ్రేమ్ వరకు అంతా ఎక్స్ట్రీమ్ లాగా హడావుడి చేసుకుంటూ తన క్యారెక్టర్ని తాను నిలుపుకోవటం కోసం, ఈ రేస్లో గెలవటం కోసం తపత్రయపడ్డాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ని ఎన్నుకున్నాడు దర్శకుడు జయంత్ నాని. కిరణ్ అబ్బవరంలోని మరో కోణాన్ని ఖచ్చితంగా చూపించాడు. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్లో ఇంత బాగుంటాడు, ఇంత బాగా చేస్తాడని చెప్పేసి మనం ఎవరు అనుకోం. మామూలుగా కిరణ్ అబ్బవరం సినిమాకి సంబంధించి మనకంటూ ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నెక్స్ట్ లెవెల్లో ముందుకెళ్ళాడు. ఈ కథ ఓపెన్ చేస్తే అలీ అండ్ శ్రీనివాస్ రెడ్డి ఒక ఆన్సర్ షీట్ని రుద్దడానికి, స్టూడెంట్స్ ఇచ్చే ఆన్సర్ షీట్ని రుద్దడానికి లెక్చరర్ హాల్లో రెడీగా ఉంటారు. ఆ పేపర్స్ తీసుకున్నప్పుడు ఎంతమంది అనుకుంటే లేదు ఇవన్నీ ఒక్కడే అని చెప్పేసి చెబితే అందరూ కూడా షాక్ అయిపోతారు. అక్కడి నుంచి కథ లాక్ అయిపోతుంది. అక్కడి నుంచి కథ గురించి నేను చెప్పనవసరం లేదు. ఆ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలో కథ అంతా అదే. అక్కడి నుంచి ఎలా వెళ్తుంది, ఎలా ట్రావెల్ అవుద్ది, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందంతా కూడా అక్కడి నుంచే మొత్తం కథను నేరేట్ చేస్తారు. ఇది చాలా కొత్త ప్రయోగంలాగా బాగా అనిపించింది. ఇకపోతే కిరణ్ అబ్బవరం తన అంతకుముందు సినిమాల తాలూకు మొత్తాన్ని పక్కకు జరిపేసి ఏమైనా చేయగలను, ఆర్టిస్ట్గా నేను నిరూపించుకోగలను అన్నట్టుగా ఫైట్లు కానీ, డైలాగ్స్ కానీ, డిక్షన్ కానీ ఏదైనా చేయగలను అన్నట్టుగా అనిపించింది. ఒక లవర్ బాయ్ లాగా కొన్ని చోట్ల అయితే చాలా శృతి మించిపోయి ముద్దులు పెట్టాడా, కొన్ని శృతి మించిపోయి డైలాగులు చెప్పాడు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ కథకి, ఆ ఎక్స్ట్రీమిటీకి ఇది తగిన క్యారెక్టర్ అనిపించింది. ఇకపోతే యుక్తి తెరేసా ఫస్ట్ సీన్లో చూసినప్పుడు చాలా మామూలుగా అనిపిస్తుంది. చూడంగా అమ్మాయి క్యారెక్టర్ వస్తుంటేనే హీరోకి ఎంత భయం వేస్తుందో మనకు కూడా అంత భయం వేస్తుంది. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది అనేది. ఇలాగా ఈ రెండు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లు ఏంటంటే అది సినిమా థియేటర్లో చూడండి డెఫినెట్గా బాగుంటుంది. నటీనటులందరూ కూడా ఎలా చేశారు, నటీనటుల్లో ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, యుక్తి తెరేజ, తర్వాత మురళీధర్ గౌడ్, నరేష్ గారు, ఇలాగా వీళ్ళు రెగ్యులర్గా ఉంటారు. అలాగే సాయి కుమార్. ఈ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఇవే. ఈ తర్వాత చుట్టుపక్కల ఉండే లేయర్స్కి, ఆ పక్క సీన్స్కి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు అలా ఎంట్రీ అవుతూ ఉంటారు. ముఖ్యంగా అనన్య అనే ఒక క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అతను త్రూ అవుట్ ఉన్నాడు. అతను చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించాడు. ఇకపోతే మురళీధర్ గౌడ్ ఎప్పట్లాగానే బాగా చేశాడు. కానీ ఇందులో చాలా లెంగ్త్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ అవటం వల్ల కొంచెం నవ్వుకోవడానికి కొంచెం స్కోప్ ఎక్కువ దొరికింది. ఇకపోతే ఆర్టిస్ట్ అజయ్, కామనా జట్మలాని, విమలా రామన్ ఇలాంటి క్యారెక్టర్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంజయ్ పాత్ర చాలా బాగుండింది. మన మహేష్ బాబు గారి బావగారు, మంజుల గారి హస్బెండ్, ఆయన పాత్ర కూడా ఒక డాక్టర్ పాత్ర చాలా బాగుండింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్సే ఉన్నాయి. వెన్నెల కిషోరు టక్మన్ అలాగా కెనడా నుంచి ఫ్లైట్ దిగుతాడు, అదొక కాసేపు. ఇలాగా అన్ని డివిజన్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా మనల్ని ఏదో చక్కలి గింతలు పెట్టించి నవ్వించాలన్నట్టుగా లేదు. ఆ క్యారెక్టర్స్లోనే కొంచెం కామెడీ జనరేట్ అయింది. డెఫినెట్గా ఇదంతా మంచి విషయాలే ఉన్నాయి. ఎందుకంటే తక్కువ టైము ఫాస్ట్గానే అయిపోయినట్టు ఫీలింగ్ ఏ సినిమా కన్నా వస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధించినట్టే. అందుకే ఈ సినిమా కూడా తెలియకుండా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఇదే మాట చెప్తారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ముఖ్యంగా డైరెక్టర్ జయంత్ నాని గురించి చెప్పుకోవాలి. చాలా కష్టం ఈ కథ తీయటం, ఈ కథ రాయటం, ఈ కథను రాసి మళ్ళీ దాన్ని చేసి మళ్ళీ టెక్నికల్గా కూడా అంత పర్ఫెక్ట్గా లేయర్స్గా ఉంటుంది. ఎక్కడన్నా చిన్న తప్పు జరిగితే మాత్రం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆ తప్పు ఎక్కడా చేయలేదు జయంత్ నాని. చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. దానికి సపోర్ట్ చేసిన మిగతా ఎడిటర్ అయి ఉండొచ్చు, డిఓపి అయి ఉండొచ్చు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో జరిగినట్టుగా అనిపించింది. చాలా బాగుండింది. ఇకపోతే నెగిటివ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ ఎందుకో ఇంకొంచెం స్పీడ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకొంచెం అవసరం లేదు, బూతులు అంత అవసరం లేకుండా కూడా కథని ఇంకా కొంచెం గట్టిగా చెప్పొచ్చేమో అనిపించింది. కానీ మనం ట్రైలర్లో చూసి పెద్ద బూతులు అనుకున్న దానికంటే మాత్రం చాలా కంట్రోల్గానే ఉంది. డెఫినెట్గా ఈ రోజుల్లో ఫేస్బుక్లో వాటిలో మనం మింగేశారు అది ఇది అని చెప్పి మనం చాలా వల్గర్ లాంగ్వేజ్ని చాలా డీసెంట్గా తీసుకొచ్చాం. ఆ వల్గర్ లాంగ్వేజ్ని డీసెంట్ లెవెల్లో తీసుకొచ్చిన దాన్నే ఇక్కడ సినిమాలో వాడారు.
అంటే మీరు ఫేస్బుక్లో అన్ని చోట్ల వాడుతుండగా లేనిది ఇక్కడ మేము సినిమాలో వాడకూడదా, వాడితే తప్పేంటి అన్నట్టుగా ఖచ్చితంగా వాడారు. ఖచ్చితంగా అన్నిటికీ అర్థాలు అందరికీ తెలుసు, కానీ ఎవరు తెలియనట్టు బిహేవ్ చేస్తారు, కానీ ఆ అర్థాలు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా నరేష్ గారి క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ చేస్తుంది. లాస్ట్లో సెకండ్ హాఫ్లో వచ్చే కామలా జట్న అనే క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. ఇలాగ డిఫరెంట్గా ఉన్నింది. ఏదేమైనా కూడా కే ర్యాంప్కి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు విడుదలైన 4 సినిమాలకు సంబంధించి కే ర్యాంప్ నెంబర్ 1 స్థానం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే దాని తర్వాత స్థానం డూడ్, ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన డూడ్ సినిమా నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్తే, సిద్ధు జోన్లగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా సినిమా 3rd ప్లేసు, అలాగే మిత్రమండలి 4th ప్లేస్లోకి వెళ్ళింది. ఈ 4 సినిమాలు ఈ దీపావళికి విడుదలైన సంగతి అందరికీ తెలిసే. గత దీపావళికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఈసారి కే ర్యాంప్ అనే సినిమాతో కూడా విజయం సాధించినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ప్రేక్షకుల దగ్గర మంచి మాటలే వేయించుకున్నాడు. ఇకపోతే కే ర్యాంప్ సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.